సంగతులన్నీ కూడా ప్రభు ప్రత్యక్షపరుస్తాడు. పౌలు భక్తునికి ముందుగానే తెలిసింది, యెరూషలేములో తన కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి పట్టణంలో కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ప్రతి పట్టణంలో కూడా శ్రమలు, బంధకాలు, అవమానాలు, నిందలు, ఎన్నో ఎన్నో దెబ్బలు కూడా ఆయన పొంది ఉన్నాడు. ఇంకా 24 చూద్దాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎంత బాగుందండి. ఒక్క లైన్లో స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైంది కాదు. ఎందుకు కాదు? ఎందుకు ప్రేమ కాదు? ఎందుకు కాదట? అక్కడ కంపేర్ చేసుకుంటున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని, నా పరుగును తుద ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎందువల్ల ఎంచుకుంటలేదు? ఎందుకంటే కృపా సువార్త ఆయనకు దొరికింది. ఆ కృపా సువార్త వలన ఆయన రక్షించబడ్డాడు. ఆయన అనేకులకు ఈ సువార్తను, ఈ కృపను అందించాలన్న తపన సాక్ష్యం ఇచ్చుటకు ఆయన పరుగు పెడుతున్న విధానము. ఆ కృప ఎంతో విలువైనది. ఆ కృపను కంపేర్ చేసుకొని పక్కన తన ప్రాణాన్ని తక్కిళ్ళు నిలబెడితే మెజరింగ్ వేయింగ్ దాంట్లో ఈ ప్రాణమే తేలిపోతుంది. కానీ ఇది కృప, సువార్త ప్రకటించడం అనే బాధ్యత చాలా బరువుగా ఉంది, చాలా విలువైనది, అది ఎంతో ఉన్నతమైనది అని తన ప్రాణాన్ని లెక్క చేయట్లేదు. అందుకని అది తేలిపోతుంది. ప్రాణము నాకెంత మాత్రమునో ప్రేమగా ఎంచుకోను. హల్లెలూయా. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచూ ఉంటిని. ఆయన ఒక దిక్కును కూర్చున్నాడా? ఇప్పుడు నేనున్నానండి, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను. నేను తిరగలేకపోతున్నాను. ఏమనంటే వంకలు, ఏమన్నా ఏదో పనులు చెప్తాను, లేకపోతే నా పాస్టర్ గారు పెద్ద ఆయనకు నేను సాయం చేయాలంటాను. కానీ ఆయన పెద్దవాడైనప్పటికీ కూడా పరిశుద్ధుడైన పౌలు ఏం చేస్తున్నాడు? తిరుగుతా ఉన్నాడు. దేనికోసం? సువార్త, ప్రభు యొక్క రాజ్యమును ప్రకటించుటకు నేను మీ మధ్య సంచరించుచూ ఉంటిని.